హలో క్యూసెల్ ఫ్యామిలీ మెంబర్స్, హ్యాపీ మార్నింగ్. సార్, ఈ అవకాశం ఇచ్చిన నా పేరు భవాని, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవత నవరత్న మేడం. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఒక అక్క, నా కజిన్ సిస్టర్ నాకు ఇంటికి వచ్చి ఇలాగ గిఫ్ట్ ఇచ్చారు యాక్సిడెంట్ అయినప్పుడు అని చెప్పాను కదా. ఆ గిఫ్ట్ ఇచ్చిన ఉన్నతమైన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి నా లైఫ్ లో ఒక పార్ట్, మా తల్లి తర్వాత తల్లి నవరత్న అక్క. నాకు ఈ లైఫ్ ని కానీ, ఆపర్చునిటీని కానీ, ఇలాంటి ఒక అద్భుతమైన బిజినెస్ ఒకటి ఉంది అని తను పరిచయం చేయడం కానీ చేసింది నాకు నవరత్న అక్కనే. తర్వాత యాక్చువల్లీ సార్, నేను ముందే చెప్పాను మీకు, నా ప్రొఫెషన్ మెడిసిన్ అని, మెడికల్ అని. సో మెడికల్లో ఎన్నో టాబ్లెట్స్, ఎన్నెన్నో ట్రీట్మెంట్స్, అంటే జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్స్ మనం ఎన్నో చూస్తున్నాము. అంటే చిన్నప్పటి నుంచి కూడా పెరగడం ఏంటంటే, ఏదైనా వస్తే ప్రాబ్లం వస్తే టాబ్లెట్స్ టాబ్లెట్స్ వేసుకుంటేనే తగ్గుతుంది అని ఒక డైలమాలో పెరిగాము అందరం కూడా. ఇది ఒక అద్భుతం లాగా, నిజంగా సార్, అద్భుతం అద్భుతం అని అంతా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు అరుంధతి గారు కూడా ఎంత క్లియర్ గా, ఎంత బాగా మాట్లాడారంటే, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అరుంధతి మ్యామ్. ఆ ఇలా అంటే ప్రతి ఒక్కరి లైఫ్ సార్, ఒక్కొక్కరి లైఫ్ ని ఇంత చేంజ్ చేసి, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి, వాళ్ళ లైఫ్ ని మొత్తం, వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఏవేవైతే ఉన్నాయో అన్ని మార్చి పారేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ నిజంగా సౌత్ ఇండియాకి తీసుకొచ్చిన లయన్ సార్ ఉన్నారే, ఆయనకి ఎన్ని పాదాభివందనాలు పెట్టినా కూడా తక్కువే సార్. నిజంగా సార్, లయన్ సార్ని నేను ఇంత, అంటే ఆయన మాట్లాడిన ప్రతిసారి ఎంత ఎగ్జైట్ అవుతామంటే, అసలు ఎక్కడ లేని బూస్టప్ అన్నమాట. అసలు ఏంటి నా ఈ ఎనర్జీస్ ఏంటి, అసలు ఈ బిజినెస్ ఏంటి, క్యూసెల్ ఏంటి, ఇది వర్క్ చేసే విధానం ఏంటి, అవి చెప్తూ ఉంటే ఏదో ఏదో అనుకుంటాం కానీ సార్, నిజంగా చెప్తున్నాను, క్యూసెల్ ప్రతి ఒక్కరి లైఫ్ ని మార్చేసింది సార్. వాళ్ళ లైఫ్ స్టైల్స్ ని మార్చేసింది, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, బిహేవియర్, ఎవ్రీథింగ్ అన్నిటిని మార్చేసింది సార్. ఎంతెంత పెద్ద ప్రొఫెషనల్స్ లో ఉన్న వాళ్ళని కూడా కంప్లీట్ గా వాళ్ళ ప్రొఫెషనల్స్ ని పక్కన పెట్టేసి క్యూసెల్ మాయలో పడిపోయినట్టు ఒక మాయలాగా క్రియేట్ చేసేసారు సార్. లయన్ సార్ గారు అయితే, ఆయనకి ఎప్పటికీ ఎప్పటికీ ఎన్నో వేల మంది, లక్షల మంది ఆయనకి రుణపడి ఉన్నారు సార్. నాకు అరుంధతి గారు అన్నట్టు ఒక చెట్టు చెట్టు లాగా నిలబడి ప్రతి ఒక్క వేరుకి ఆయన ఎలా అయితే ప్రోటీన్, ఆ వాళ్ళ చెట్టు నుంచి వచ్చే ఏదైనా సరే వేరుకి ఎలా వెళ్తుందో పోషకాహారాలు, అలాగా ఆయన మాటలు ఇన్స్పైర్ చేస్తాయి సార్ జనాల్ని. అసలు అల్టిమేట్ సార్, నిజంగా చెప్తున్నాను. లైన్ ప్రసాద్ సార్ అయితే అసలు నా లైఫ్ లో ఒక దేవుళ్ళ నిలబడిపోయారు సార్. ఆ నవరత్న అక్క తర్వాత ఎవరైనా ఉన్నారా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అని అంటే, లయన్ సరే సార్. ఆయనకి ఎంత చెప్పినా ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే సార్. ఫైనల్లీ పాదాభివందనాలు సార్ మీకైతే. ఎంతో మంది లైఫ్ ని చేంజ్ చేశారు ఈ యొక్క క్యూర్సెల్ ద్వారా. క్యూసెల్ చెప్పడం కాదు సార్, పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఆ బాధ, ఆ పెయిన్ ఏంటి, ఆ పెయిన్ నుంచి బయటపడ్డ ఆ సంతోషాన్ని వ్యక్తపరచడానికి వాడితేనే ఆ అర్థమవుతుంది సార్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, క్యూర్ సెల్ ని పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప దాని వర్త్ ఏంటని మనకు తెలియదు, చెప్పలేము. ఆ కాన్ఫిడెన్స్ మనకి రాదు అని సార్. నా లైఫ్ లో ఎన్నో ఎన్నో సార్, మెడికల్ లో ఉన్నానన్న మాటే గానీ చిన్నప్పటి నుంచి మందులతోనే పెరిగాను సార్. కాకపోతే ఈ క్యూసెల్ వచ్చాక ఎన్నో మందులను అవాయిడ్ చేయాల్సి వచ్చింది, చేసేసాం కూడా కంప్లీట్ గా. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే రెండు అద్భుతాలు సార్ నా లైఫ్ లో జరిగింది. ఒకటి, యాక్సిడెంట్ అయిన తర్వాత చెయ్యి చాలా త్వరగా అటాచ్ అవ్వడం కానీ, అది మూమెంట్ ఇవ్వడం కానీ, బల్జ్ వచ్చిన ప్లేసెస్ అన్ని కూడా నార్మలైజ్ అయిపోయి, అసలు ప్యారలైజ్ అయిపోతుందేమో అనుకున్న సిచ్యువేషన్స్ నుంచి కూడా బయటపడేసి, ఏం సార్ ఫ్యూ మంత్స్ కూడా అవ్వలేదు సార్, కనీసం 1.5 month, సెకండ్ మంత్ రన్ అవుతుంది అంతే. ఏంది సార్ ఈ ఈ అచీవ్మెంట్ ఏంటండి అసలు, ఆ మాటలు ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, ఏదో సాధించేసినట్టు. నిజంగా సార్, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మన అప్లయన్స్ నవరత్న అక్క ఎలా ఎంత సపోర్ట్ చేస్తారు, చిన్న బిడ్డని చేపట్టుకొని నడిపించినంత ఇదిగా ప్రతి ఒక్క మాట కానివ్వండి, ఎక్కడ మేము నెగ్లెక్ట్ అవుతున్నామో అన్నా కూడా తను ఒప్పుకోకుండా చాలా నిదానంగా, ఓపిగ్గా ఆ తల్లి బిడ్డని చేపట్టుకొని ఎలా అయితే పాంపరింగ్ చేస్తుందో అలాగే పాంపరింగ్ చేస్తూ, మేము ఎక్కడన్నా నెగ్లెక్ట్ గా ఉన్నా కూడా తను మాత్రం అసలు సార్, నమ్ముతారో లేదు, అసలు యుద్ధం చేసినట్టు చేస్తాం సార్ తనైతే. మార్నింగ్ నుంచి నైట్ వరకు, నైట్ 1 గంట, ఆ 2 1 గంట అయిపోయిందని చాలా సింపుల్ అయిపోయింది ఇప్పుడు మా లైఫ్ లో. మామూలుగా 10 కంతా పడుకునే వాళ్ళం, ఇప్పుడు 1 అవుతుంది కంపల్సరీ. డైలీ సెషన్స్, అవి ఇవి మీటింగ్స్, అప్లయన్స్ ని కలవడం, డౌన్లైన్స్ ని కలవడం, ప్రోడక్ట్స్, అసలు ఎక్కడ ఇంత కూడా టైం అనేది తెలియకుండా అయిపోతుంది సార్. ఎంత ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది అంటే టైం, ఇంతకు ముందు అయితే చాలా బోరింగ్ ఉండేది లైఫ్, ఇప్పుడైతే అసలు ఎంత ఎగ్జైటెడ్ గా మారిందంటే, క్యూసెల్ భాగంలో, క్యూసెల్ నా భాగం, నా ఫ్యామిలీలోకి, నా లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత
కంప్లీట్‌గా లైఫ్ స్టైల్స్‌నే మార్చి పారదోబ్బింది సార్. నిజంగా చెప్తున్నాను. కొద్దిగా నా వర్డ్స్ ఇలానే ఉంటాయి. దయచేసి ఏమనుకోవద్దు. తర్వాత సార్ నవరత్న అక్క తర్వాత ఈ బిజినెస్‌ని ప్రమోషన్స్‌లో మన సీను సార్ గానివ్వండి, నిజంగా సార్ అమేజింగ్ పర్సన్ సీను సార్ అయితే. ఆయనకి అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యం సార్ మన దాంట్లో. శ్రీనివాస్ సార్ ఆయన వర్డ్స్ అయితే అసలు అమేజింగ్. ఆయన వాయిసే ఒక మిరాకిల్‌లా ఉంటదనమాట. ఆయన వాయిస్ వింటేనే చాలు ఎంత ఇన్స్‌పిరేషనల్‌గా ఉంటుందంటే ఎక్కడ లేని మోటివేషన్. ఆ తర్వాత ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఏదైనా సరే, ఏదైనా చిన్న ప్రాబ్లమ్ అనగానే వెంటనే ఇప్పుడు నవరత్న అక్క గాని ఫోన్‌లోకి అందుబాటులోకి రాలేకపోతే వెంటనే సత్యయ్య సార్‌కి కాల్ చేస్తాం. సత్యయ్య సార్ ఏంటి సార్ అసలు ఆయన ఏజ్‌కి ఆయన ఉండే ఎనర్జీస్ మామూలుగా లేదు సార్ ఆయన మోటివేషన్ అయితే. ఏదైనా ప్రాబ్లమ్ అంటే చాలు మరీ తిరుపతిలో ఉండి 1 వీక్ మాతో కలిసి జర్నీ చేసి అసలు మాలో ఒకరైపోయి మేమేం తింటే అది తింటూ, మేము ఎలా ఉంటే అలా ఉంటూ డౌన్ లైన్స్‌కి సపోర్ట్ చేస్తూ ఎక్కడికెళ్ళాలన్నా అక్కడికి వచ్చి మా బిజినెస్‌ని ప్రమోట్ చేయడం గాని యాక్చువల్లీ సార్ బిజినెస్‌లో చూస్తామంటే ఈక్వల్ పోర్షన్స్ అంటే నువ్వెంత ఖర్చు పెడతావు, నేనంత ఖర్చు పెడతాను అనే మాటలు చాలా చూసుంటాం మనం. ఎక్కడికైనా వెళ్ళినా గాని, పెట్టినా గాని. కానీ సార్ క్యూసెల్ అద్భుతాలు సార్ నిజంగా. అంటే అప్లయన్స్ డౌన్ లైన్స్‌ని ఎలా చూస్తున్నారంటే చంటి బిడ్డల్లా చూసుకుంటున్నారు సార్. చంటి పిల్లల్లాగా. ఎంత పాంపరింగ్ ఖర్చు పెట్టే విషయంలో గాని ఎక్కడ వెనక తగ్గరు. తగ్గరు సార్. ఎక్కడ కూడా ఏదైనా బిల్ కట్టాలి అంటే చెయ్యి ముందుకోసారి రానివ్వరు. నేనున్నాను అంటూ సత్య సార్ అయితే ఆయన ఇచ్చిన మోటివేషన్ గాని, ఆయన ఇచ్చిన సపోర్ట్ ఈరోజు మేమందరం అరుంధతి మ్యామ్ గాని, నేను గాని ఇంకా ఎంతో మంది లేడీస్ ఈజీగా సిల్వర్‌కి అచీవ్ అయ్యే దగ్గరలో ఉన్నాము అనంటే అది మామూలు విషయం కాదు సార్. ఫ్యూ మంత్స్ అంతే. జస్ట్ పీరియడ్ ఆఫ్ ఫ్యూ మంత్స్. ఏంటి సార్ అసల ఏంటో పడుకుంటే కూడా నిద్ర రావట్లేదు. అంత ఎక్సైట్‌మెంట్ ఏంటిది ఎవ్రీ డే కొత్తగా. ఈరోజు ఒక డౌన్‌లైన్, రేపు ఒక డౌన్‌లైన్. 100 ఐడీస్ ఏసేవాళ్ళు, 50 ఐడీస్ ఏసేవాళ్ళు. అసలు క్యూసెల్ గురించి మాట్లాడేవాళ్ళు. 24 గంటలు క్యూసెలే సార్. అసలు క్యూసెల్ అన్న మాట దగ్గర దగ్గర ఒక 1000 సార్లన్నా మాట్లాడుతూనే ఉంటాం. ఎవ్రీ డే మా లైఫ్‌లో పార్ట్ అయిపోయిందని చెప్పాను కదా సార్. ఊపిరి ఎంత ఇదిగా పీల్చుకుంటున్నామో క్యూసెల్ గూడా అంత పార్ట్ అయిపోయింది లైఫ్‌లో. ఆహ్, తర్వాత చెప్పాలంటే మన జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు సార్. చాలా మంది పేర్లు నాకు నోటెడ్‌లో లేదు. సారీ ఏమనుకోవద్దండి. కానీ సార్ మీరందరూ ఒక యుద్ధం చేస్తున్నారు సార్. ఎవ్రీ డే జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడము, ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఓపిక? ఏముంది సార్ క్యూసెల్ వాడడం వల్లనే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎంతోమంది లైఫ్ స్టైల్స్ చూస్తుంటే కళ్ళకెదురుగా కనబడుతుండే అసలు నమ్మి వచ్చి బిజినెస్‌ని చేతికి తీసుకునే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మామూలుగా నమ్మడమే కష్టము. నమ్మి ట్రావెల్ చేసే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది అంతే. కాబోయే డైమండ్స్ 100% అందరూ డైమండ్స్ ఏసారు. ఎవరైతే క్యూసెల్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నారో ఇంకా థర్డ్‌న రిలీజింగ్ ఉంది మనకి. ఆ రిలీజింగ్‌కి ఎంత కష్టపడుతున్నామంటే, ఈ ఒక్క చిన్న నిమిషం కూడా వేస్ట్ అవ్వకుండా ఈ మినిట్ టైమ్ అయితుంది. నెక్స్ట్ ఏం చేయాలి? అని ఒక షెడ్యూల్స్ రాసుకొని మరి ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిందంటే జర్నీ. మిడ్‌నైట్ అయిపోతుంది సార్. 1, 2 అయిపోతుంది. ఈ నవరత్న అక్క లాంటి అప్లయన్స్ ఉన్నంత వరకు నిజంగా సార్ అసలు తనిచ్చిన మోటివేషన్ గాని, తనిచ్చిన సపోర్ట్ గాని ఎక్కడ కూడా తొనకదు సార్. ప్రతిరోజు యాక్టివ్‌గా అది ఏం తినేసొస్తావే ఇంట్లో అని కూడా అడుగుతాను నేను. అంత యాక్టివ్‌గా వచ్చేస్తది. మార్నింగ్ వచ్చినప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉంటదో, నైట్ ఎళ్ళే వరకు కూడా అదే యాక్టివ్ మెయింటైన్ చేస్తది సార్ ఆవిడ. నిజంగా ఆమె డౌన్ లైన్స్ అందరూ అదృష్టవంతులని చెప్తాను నేనైతే. ఎందుకనంటే అందరి లైఫ్స్ చేంజ్ చేసేసింది ఆవిడ. చేసేసింది చేసేసింది అంతే. ఇంక చేస్తది అన్న ఒక డౌట్ కూడా అవసరమే లేదు. చేసేసింది అంతే. అందరూ డైమండ్సే సార్. కాబోయే డైమండ్స్. మీరంటుంటారు డైమండ్స్ అంటుంటే ఏందిది పిల్లల్లాగా డైమండ్స్ అంటుంటారంటే లేదు సార్. దీంట్లో దిగాకే ఇదొక నిజంగా చెప్తున్నా సముద్రం లాగా సార్. దీంట్లో దిగాకే లోతు. కొద్దిగా చూస్తూ వెళ్తూ ఉంటే అదే సార్ అచీవ్‌మెంట్స్ మనం అంటుంటాం గదా! ఒక్కొక్క లోతుని తాకుతూ ఉంటే అంత ఎక్సైటింగ్ ఇంత లైఫ్ బావుంటుందా? ఇలా ఉంటుందా దీంట్లో అన్న ఒక ఎక్సైట్‌మెంట్ సార్. ఎవ్రీ డే ఒక ఎక్సైట్‌మెంట్. అది మామూలు విషయం గాదు సార్. అన్ని బిజినెసెస్‌లో ఉండదు. మామూలుగా బిజినెస్ అంటేనే టెన్షన్. నేను అంటుంటాను బిజినెస్‌లో అవన్నీ వేస్ట్ అసలు. ఎవడు తీసుకుంటాడు ఆ టెన్షన్ అనేదాన్ని సార్. జాబ్ ఒకటే సెక్యూర్ అని నమ్మేదాన్ని. గుడ్డిగా నమ్మేదాన్ని. అలాంటి ఒక జాబ్‌ని గూడా పక్కన పెట్టేసి లీవ్‌లు పెట్టుకొని మరీ వర్క్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్‌లో సాలరీ కన్నా మించి తీసుకోవాలి. ఈ ఇన్‌కమ్స్ అనేది ఆల్‌మోస్ట్ అయిపోయింది సార్. ఇన్‌కమ్స్ ఏంటి సార్? సాలరీ ఏంటి? సాలరీ ఎక్కడో మూలలో ఉంది. ఇన్‌కమ్స్ అంత హైక్‌లో ఉన్నాయి మా ఇన్‌కమ్స్ అయితే. ఎవ్రీడే ఇన్‌కమ్స్ రోజు లక్షలు చూస్తున్నాం, వేలు చూస్తున్నాం. మా దగ్గర డబ్బు లేదు అన్న టాపికే లేదు సార్. కంటిన్యూ‌గా డబ్బు ఫ్లో అవుతుంది మా దగ్గర.
ఎందుకనంటే బికాస్ ఆఫ్ క్యూర్సెల్ సార్. క్యూర్సెల్ బిజినెస్ లోకి ఎంటర్ అయిన ఏ ఒక్కరైనా, ఏ ఒక్క పర్సన్ అయినా డైమండ్స్ 100% రాసి పెట్టుకుంటే డైమండ్స్ అయ్యే తీరుతారు. మీరు అవ్వకపోయినా అప్లయన్స్ ఉన్నారే వదలరండి. శ్రీనివాస్ సార్ గాని, సతీష్ సార్ గాని, హయన్ సార్ గాని, ఇలాంటి నవరత్న అప్లయన్స్ గాని అయ్యో వదలనే వదలరు. ఛాన్సే లేదు. మనం వదిలేసిన వాళ్ళు మనల్ని వదలరు. ఇది ఇలాంటి ఒక సపోర్ట్ నా లైఫ్ లో చూడలేదండి నేనైతే. ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ ని సీరియస్ గా. ఇలా ఉంటుంది ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. 1.5 మంత్ 2 మంత్స్ కి ఇంత ఫ్యూచర్ ఇంత చేంజెస్ ఏంటి లైఫ్. ఇంకా ఫ్యూచర్ ఇంకెన్ని చూడబోతాము, ఎన్ని అచీవ్మెంట్స్ దగ్గరలో ఉన్నాయి సార్ అన్ని కూడా. కాకపోతే నేను ఒకటి గట్టిగా నమ్ముతాను సార్, నో యువర్ వర్త్. అంటే మన వర్త్ ఏంటి అనేది మనకి తెలుసో తెలీదో కానీ నిజంగా చెప్తున్నా మన అప్లయన్స్ కి తెలుసు సార్ మన వర్త్. మనల్ని వచ్చి అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ లో వస్తారు, వీళ్ళైతే కరెక్ట్, మనకి వీళ్ళైతే కరెక్ట్, నా బిజినెస్ ని ఇంకా ప్రమోట్ చేసే దాంట్లో వీళ్ళు కరెక్ట్ అని మనకి వచ్చి అప్రోచ్ అవుతారు చూసారా. అప్పుడు అర్థం కాదు మనకి, ఏందో వీళ్ళు నస పెడుతున్నారు, రోజు కాల్స్ చేస్తారు, అక్కడికి రమ్మంటారు ఇక్కడికి రమ్మంటారు, ఏంటి ప్రమోషన్ ఏమైంది, వర్క్ ఎంత వరకు అయింది అని అడుగుతూనే ఉంటారు, ఏంటి నస అనుకునే వాళ్ళం. కాదు సార్, కొన్ని కొన్ని అచీవ్మెంట్స్ రీచ్ అయ్యాక అప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు మనల్ని ఇంత కాన్ఫిడెంట్ గా మనల్ని అప్రోచ్ అవుతున్నారు. డౌన్ లైన్స్ ని ఎంత సపోర్టివ్ అంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ మామూలుగా ఉండదండి అసలు. సత్తే సార్ నిజంగా సార్ నా లైఫ్ లో చూడలేదు ఇలాంటి ఒక పర్సన్ నేనైతే కలుస్తానని కూడా అనుకోలేదు. ఆ ఎగ్జైట్మెంట్, అసలు ఆ కేరింగ్. సార్ సత్యయ్య సార్ మీకు నిజంగా పాదాభివందనాలు సార్. మీరు వచ్చి 1 వీక్ మా దగ్గర ఉండి మా బిజినెస్ ని ఆల్మోస్ట్ స్టార్స్ లెవెల్స్ నుంచి సిల్వర్ లెవెల్ కి తీసుకెళ్లిపోగలిగారు అని అంటే అది మీ ఒకరి వల్లే సార్. అలా లక్కీ మీ పేరులో ఉండేదాన్ని కాదు, మీ పేరులో ఉన్న లక్కీని మా అందరికి అంటించేసి వెళ్ళారు సార్ మీరు. లక్కీ 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 అని చెప్పి. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. నో యువర్ వర్త్ అన్నాను కదా సార్. అంటే మన వర్త్ ఏంటి తెలుసుకోవడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను, దయచేసి ఏమనుకోకండి, కొంచెం టైం ఇవ్వండి సార్. మన లైఫ్ ఎలా ఉండాలి, ఏంటి మన వాల్యూస్ ఏంటి, మనం ఎక్కడుంటే కరెక్ట్ గా ఉంటాము అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక తల్లి తల్లి దగ్గరకు ఒక బాబు వెళ్తాడు సార్. బాబు వెళ్ళి, అమ్మ అసలు నా వర్త్ ఏంటి, నేనేంటి, అసలు నేను ఏంటమ్మా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అని వెళ్ళి అడుగుతాడు సార్ వాళ్ళ అమ్మని. అడిగినప్పుడు తను అంటుంది, తన చేతికి ఒక స్టోన్ ఇస్తుంది సార్. ఒక స్టోన్ ఇచ్చి, సరే ఈ స్టోన్ ని అమ్ముకొని రాపో, కానీ ఒక కండిషన్, ఎవరు అడిగినా నోరుతో ఏం సమాధానం చెప్పకు, చేతితో 2 వేలు చూపించు చాలు అని అంటది. సరే వెళ్తాడు, ఆ స్టోన్ పట్టుకొని బజార్లోకి వెళ్తాడు సార్. వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద ఆవిడ ఎదురవుతుంది. ఎదురైనప్పుడు ఆ స్టోన్ చూసి, భలే ఉంది ఈ స్టోన్, ఇది నాకు ఇస్తావా, అమ్ముతావా అని అంటే అబ్బాయి ఏం మాట్లాడు, 2 వేలు చూపిస్తాడు. ఆమె ఏమనుకుంటుంది, 2 వేలు చూపించేటప్పటికి, ఓహో 200, ఓకే నాన్న 200 ఇస్తాను, ఇది నాకు ఇచ్చేస్తావా అని అడుగుతుంది. అబ్బాయి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి వాళ్ళమ్మకి చెప్తాడు, అమ్మ 200 ఇస్తారంటమ్మా ఈ స్టోన్ కి, ఇచ్చేయమంటావా అని అంటే వాళ్ళమ్మ, లేదు లేదు నేను ఇంకో చోట చెప్తాను అక్కడికి వెళ్ళు అని అంటుంది. ఒక ఒక కిరాణా కొట్టు ఉంటుంది కదా సార్, కిరాణా కొట్టు దగ్గరికి వెళ్తాడు అనమాట. అక్కడికి వెళ్ళమంటది వాళ్ళమ్మ. కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ స్టోన్ చూపిస్తే అతను ఏమనుకుంటాడు, వెయింగ్ మిషన్ లోకి పనికి వస్తుంది స్టోన్, ఏదో బాగుంది అని చెప్పి, ఎంతకు అమ్ముతావు అంటే 2 అని అనగానే అతను 2 అని అంటే ఎంత ఇమ్మంటావు, 2 రూపాయలు ఇమ్మంటావా అని అంటారు. లేదు అని ఆ గమ్మున ఉంటే మళ్ళీ 200 అంటాడు. సరే పోనీ ఫైనల్ గా నీకు 400 ఇస్తాను ఇచ్చేసేయ్ అని అంటాడు. ఒప్పుకోడు అబ్బాయి. మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి చెప్తాడు, అమ్మ ఇట్లా 400 ఇస్తాడంటే ఇచ్చేయమంటావా అంటే వాళ్ళమ్మ, వద్దొద్దు నేను ఇంకో ప్లేస్ చెప్తాను వెళ్ళు, మన ఏరియాలో ఎగ్జిబిషన్ జరుగుతుంది, అంటే ఈ వస్తువులన్నీ పెడుతుంటారు కదా సార్, అలాంటి ఎగ్జిబిషన్ ఒకటి జరుగుతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళమంటది. వెళ్ళమన్నప్పుడు తను వెళ్ళి ఆ స్టోన్ పట్టుకొని చేతిలో వెళ్ళి ఆ ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అవుతూనే అక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసే ఓనర్ ఎవరైతే ఉంటారో ఈ స్టోన్ చూసి పరిగెత్తుకుంటూ వస్తాడు దగ్గరికి. వచ్చి, బాబు ఏంటిది అమ్మడానికి వచ్చావంటే అవునండి అని అంటే, ఎంత అని అంటాడు. 2 వేలు చూపిస్తాడు. 2 వేలు చూపించగానే, 2,000 రూపాయల, ఓకే నేను 4,000 ఇస్తాను నాకు ఇచ్చేసాను అంటాడు. సరే అలా కాదని మళ్ళీ వీళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మకి చెప్తారు, అమ్మ 4,000 ఇస్తారంటున్నారు ఇచ్చేయమంటావా అంటే, వద్దొద్దు నేను ఇంకో ప్లేస్ చెప్తాను అక్కడికి వెళ్ళు అంటే, ఏదైతే జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అమ్ముతుంటారో, అదే డైమండ్ స్టోన్స్ అమ్ముతుంటారో ఆ ప్లేస్ కి పంపిస్తుంది. పంపించగానే అక్కడికి వెళ్ళగానే అక్కడ సేమ్ ఓనర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అబ్బాయి చేతిలో ఉన్న స్టోన్ తీసుకుంటాడు. తీసుకొని, ఆ ఈ ఎంత నాన్న అని అంటే, ఇది నాకు అమ్ముతావా, ఇది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ స్టోన్ కోసం నేను, ఇది చాలా రేర్ స్టోన్, ఇది నాకు కావాలి, ఇది దయచేసి నాకు ఇచ్చేయనా, నీకు ఎంత కావాలి అని అంటే 2 చూపిస్తాడు. 2 చూపించగానే అతను, 2 లక్షలు అంతేనా, నేను 4 లక్షలు ఇస్తాను తీసుకో అని అంటాడు. అంతే అంతే ఇంకా అబ్బాయి ఆ ఆనందానికి హద్దులే ఉండవు. వాళ్ళ అమ్మకి వచ్చి, అమ్మ 4 లక్షలు పోయిందమ్మా ఈ స్టోన్ అంటే. ఇప్పుడు అర్థమైందా, ఈ రాయి ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాడి 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 వర్త్ ఏంటనేది పట్టుకున్న వాడికే తెలుస్తుంది. అర్థమవుతుందా సార్ నేను ఎందుకు చెప్తున్నాను ఈ స్టోరీ అంటే, మనము ఒక రాయి లాగా ఉన్నాం అనుకోండి, మన అప్లయన్స్ చేయి పట్టుకొని నడిచామనంటే వాళ్ళు ఎలా చెప్తే అలా పోతే మన లైఫే మారిపోతుంది సార్. మనం మనం డిసైడ్ అవ్వాల్సింది అంతే, 2 రూపాయల రాయిగా ఉంటామా, 200 రూపాయల రాయిలా ఉంటామా, లేదా 2 లక్షల రాయిలా ఉంటామా అనేది
మనం డిసైడ్ అయ్యే బిజినెస్, మనం చేతికి తీసుకునే మనల్ని రిసీవ్ చేసుకున్న అప్లయన్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది సార్. మన అప్లయన్స్ మనల్ని కోట్లు విలువ చేసే రాయిలా చూస్తుంటారు. మనం స్టోన్స్ అంటే అమూల్యమైన స్టోన్. మీరు అంటుంటారు డైమండ్, డైమండ్, డైమండ్. నిజంగానే డైమండ్స్ లానే వాళ్ళు మనల్ని చూస్తున్నారు. ఆ వాల్యూస్ నిలబెట్టుకొని మనం టైమ్, ఎఫర్ట్స్ ని ఎక్కడైతే పెడతామో అక్కడే సక్సెస్ ఉంటుందండి. టైమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మనీ. అంటే టైం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో మనీ అంత సంపాదించగలుగుతాం. మనం ఎన్నెన్నో వర్క్స్ చేస్తున్నాం, ఎంతెంతో చేసాం, బట్ సక్సెస్ ఎక్కడొచ్చింది? ఎక్కడా రాలేదు. క్యూర్సెల్ లోనే సక్సెస్ అంతా ఇమిడి ఉందని నేను అనుకుంటున్నాను. తోడుకొనే కొద్దీ మీరన్నట్టు మనం ఎంత ఎర్న్ చేస్తామో అంత సంపాదన. లక్షలు ఏంటి సార్, ఇంత సింపుల్ మ్యాటర్ అయిపోయింది సార్ లక్షలు అనేది. చాలా అంటే చాలా సింపుల్. నా భవానీ లైఫ్ గారు లో కూడా పార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం 1 మినిట్ లో ఇచ్చినందుకు. కన్క్లూడ్ చేయండి. సార్ మళ్ళీ ఫైనల్లీ చెప్తున్నాను, మన లయన్ సార్ కి పాదాభివందనాలు సార్. శ్రీనివాస్ సార్ గారు కానీ, సతీష్ సార్ కానీ, నవరత్నాక కానీ నా హృదయ పూర్వక పాదాభివందనాలు సార్. ఇంతకు మించిన వర్డ్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ బిజినెస్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.